కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంచిర్యాల జిల్లా గుడిపేటలోని 13వ బెటాలియన్లో గత 9 నెలలుగా శిక్షణ పొందిన 550 మంది నూతన కానిస్టేబుల్ పాసింగ్ అవుట్ పెరేడ్లో ఆయన పాల్గొని గౌరవందనం స్వీకరించారు. వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. పోలీసులు తమ నైపుణ్యాలను ప్రదర్శించి పలువురిని ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ భాస్కర్, బెటాలియన్ కమాండర్ వెంకటరాములు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తప్పుదోవ పట్టేవారిని గాడిలో పెట్టే అవకాశం వేరే అధికారికి దొరకదని, అది ఒక పోలీసు శాఖకు మాత్రమే సాధ్యమవుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలని అన్నారు. As police officers, you have a unique opportunity to serve the public and make a positive impact on the society. It is a challenging yet rewarding profession that requires dedication, hard work, and a strong sense of justice. In today's complex and ever-changing world, the police faces numerous challenges, including terrorism, cybercrime, social unrest. As police officers, you must be adaptable, innovative, and proactive. 1 ఏప్రిల్ 2024 రోజున 572 STPCs ఈ బెటాలియన్లో రిపోర్ట్ చేయడం జరిగింది సార్. వీరు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాలకు చెందినవారు. ఇందులో 2 మెంబర్స్ ఫైర్ డిపార్ట్మెంట్, 2 మెంబర్స్ డిఎస్సి, 11 మెంబర్స్ గ్రూప్ 4, ఒక్కరు జూనియర్ లెక్చరర్గా శిక్షణ కాలంలోనే ఉద్యోగాలు సాధించి మరియు 10 మంది వివిధ కారణాల రీత్యా శిక్షణ నుండి వెళ్ళిపోయారు. మీ ముందు 548 STPCs శిక్షణ పూర్తి చేసుకొని 100% ఉత్తీర్ణులై విధులు నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నారు.